రైట్ ఏపీలో జీపీఎస్ కేసులు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య 17కు పెరిగాయి. ఏలూరు జిల్లా ఎర్రగుంటపల్లిలో బాలికకు జీపీఎస్ సోకినట్లు సమాచారం అందుతోంది. దీంతో చింతలపూడి మండల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో జీపీఎస్ బారిన పడి 10 ఏళ్ల బాలుడు మృతి చెందడంతో ఆందోళన మరింత పెరిగింది. అయితే ఒక్క ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే 7 కేసులు నమోదయ్యాయి. అలాగే కాకినాడలో 4, విశాఖలో 5 కేసులు రికార్డయ్యాయి. విజయనగరం, విజయవాడ, అనంతపురంలో ఒక్కో కేసు నిర్ధారణ అయింది. అయితే ఈ వైరస్ కి 8,000 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. సో ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత చికిత్స అందిస్తోంది కూటమి ప్రభుత్వం. ఇక వైరస్ గురించి బాధితులు ఎవరు ఆందోళన చెందవద్దని ఆరోగ్య శాఖ సూచనలు చేసింది. ఏపీలో జీపీఎస్ కేసులు కలకలం రేపుతున్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య 17కు పెరిగాయి. ఏలూరు జిల్లా ఎర్రగుంటపల్లిలో బాలికకు జీబీఎస్ సోకినట్లు సమాచారం అందుతోంది. సో దీంతో చింతలపూడి మండల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో జీబీఎస్ బారిన పడి 10 ఏళ్ల బాలుడు మృతి చెందడంతో ఆందోళన మరింత పెరిగింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మోహన్, చెప్పండి, ఈ వైరస్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ జీపీఎస్ వైరస్ అనేది వ్యాప్తి ఎక్కువగా జరుగుతుందని చెప్పుకోవాలి. చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో బాలికకు ఏదైతే ఈ గులియన్ బారే సిండ్రోమ్ ఈ అనేది కన్ఫర్మ్ చేశారు. అదైతే ఈ స్టేట్ వైడ్ ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా, అలాగే తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా గులియన్ బారే సిండ్రోమ్ కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవాలి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా జీబీఎస్ కేసులు అది ఏదైతే పెరుగుతుండడంతో ఈ ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు. వీరందరూ కూడా చాలా పానిక్ సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్లు ఏదైతే ఈ కోవిడ్ నేపథ్యంలో పడినటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా చూసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక వైరస్ వస్తుందనే అంశాన్ని వీళ్ళందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. పూర్తిగా చూసుకుంటే ఏదైతే పానిక్ సిచ్యువేషన్ అనేది మాత్రం కనబడుతుంది. అయితే ఈ వ్యాధి లక్షణాలు మాత్రం ఒకసారి మనం పరిశీలిస్తే ఏదైతే ఈ ఒళ్ళంతా కూడా తిమ్మిరిగా ఉంటుంది. ఈ తిమ్మిరిగా వచ్చిన కండరాలు బలహీనంగా ఉంటాయి. అయితే ఈ వైరస్ కి సంబంధించి డాక్టర్స్ అంటే ఈ వైరస్ లో డిసీజెస్ ఎలాంటివి ఉన్నాయని చెప్తున్నారు? అదే ఇప్పుడు ఈ వైరస్ రూపాంతరం చెందుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా రకరకాల వైరస్లు వస్తున్నాయి. వీటన్నిటిని కూడా పబ్లిక్ ఎదుర్కొనే పరిస్థితులు ఉండాలి. ఎక్కడ కూడా ఎటువంటి సిచ్యువేషన్ కూడా పడాల్సిన పని లేదని చెప్పేసి వైద్యులు అంటున్నప్పటికీ కూడా పబ్లిక్ మాత్రం చాలా పానిక్ అవుతున్నారు. అయితే ఈ వ్యాధి లక్షణాలు ఒకసారి మనం పరిశీలిస్తే ఏదైతే కండరాలు బలహీనంగా ఉంటాయి, అలాగే ఈ డయేరియా, పొత్తి కడుపులో నొప్పి, వాంతులు వంటి లక్షణాలతో పూర్తిగా కనిపిస్తూ ఉంటాయి. జలుబు, శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడతారు. ఈ లక్షణాలు కనిపిస్తే ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి వెళ్లి వైద్యులను సంప్రదిస్తే ఇది చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దీన్ని మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక బాలుడు మృతి చెందిన ఘటన కూడా మనం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఏదైతే ఈ జీపీఎస్ వ్యాధి సోకినటువంటి ఈ పేషెంట్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఐసోలేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో కాకినాడలో ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ చింతలపూడి పర్టికులర్ ఈ కేసు కూడా ఎర్రగొండపల్లిలో వచ్చినటువంటి ఈ బాలికను కూడా కాకినాడ తరలించి అక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. అక్కడ కూడా మనం చూసుకుంటే వ్యాధి ఇంత వ్యాపిస్తున్న వైద్య శాఖ మాత్రం పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి. వీళ్ళందరూ కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సంగీత. రైట్ మోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.